హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. సో తెలంగాణలో ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో జనసేన నేతలు కూడా పోటీ చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఇప్పుడు మనతో తెలంగాణ జనసేన చైర్మన్ శంకర్ గౌడ్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ అసలు తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందంటారా? అంటే మేము గత ఒక 1 మంత్ బ్యాక్ ఏదైతే కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి వర్యులు గత 12 ఏళ్ళుగా ఎవరైతే మనతో పాటు ప్రయాణం చేస్తారో వాళ్ళకు ఒక 2-3 ఆయనని కలవడం జరిగింది. వాళ్ళు ఆర్జీ పెట్టుకోవడం జరిగింది, అన్న ఇక్కడ పోటీ చేయాలని. అందులో భాగంగా ఇండిపెండెంట్గా మొన్న కొన్ని సర్పంచ్ కానీ అదేవిధంగా వార్డు మెంబర్లు గెలవడం జరిగింది. కొన్ని చోట్ల ఎవరైనా ఉంటే అవకాశం ఇవ్వండి రేపు కార్పొరేషన్లో అని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా గత ఒక నెలల నుంచి మేము యావత్తు తెలంగాణలో 9 మున్సిపాలిటీలలో ఎక్కడెక్కడైతే మనకు బలం ఉందో అక్కడ క్యాడర్ నిలబడాలని అందులో భాగంగానే మేము దాదాపు 2996 2636 ఏమో మున్సిపాలిటీస్ ఉన్నాయి, వార్డ్ మెంబర్లు. అదేవిధంగా 366 ఏమో కార్పొరేషన్స్ ఏదైతే కార్పొరేటర్లుగా పోటీ చేస్తారో ఆ వార్డులు ఉన్నాయి. ఈ మొత్తం కలిపి దాదాపు 3000 లోపు ఉంటాయి. సో కొన్ని చోట్ల మేము ఒక 320, 330 వరకు మేము కొన్ని చోట్ల ఎక్కడైతే బలంగా ఉందో ఎప్పటి నుంచో 12 ఏళ్ళుగా పనిచేస్తారో వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరిగింది. సో దాంట్లో భాగంగా వాళ్ళకి బీఫామ్స్ ఇవ్వడం ఇవన్నీ జరిగిపోయినాయి. సో నిన్న మా భారతీయ జనతా పార్టీ నాయకులు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని సంప్రదించడం, ఆ రకంగా ప్లాన్ చేయండి మేము కూడా, ఎందుకంటే ప్రచారంలో ఉన్నారు మా జనసేన పార్టీ నాయకులు కూడా కొంత పనిచేస్తారు, వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి. కొంతమంది కార్యకర్తలు గత 12 ఏళ్ళ నుంచి మాతో పాటు ప్రయాణంలో భాగస్తులైన కాబట్టి ఎక్కడెక్కడైతే కార్పొరేషన్లో పోటీ చేస్తారో వార్డులలో పోటీ చేస్తారో వాళ్ళకి అవకాశం ఇవ్వడానికి 350 మంది దాకా మాకు ఉన్నారు. అంటే మేమేమంటున్నాం, భారతీయ జనతా పార్టీ కూడా నిన్న సంప్రదించింది. దాని తర్వాత రేపు రాబోయే రోజుల్లో ఏ రకంగా ఉంటాయి అనేది చూడాలి. సో దానికి ఒక రూట్ మ్యాప్ మాత్రం మమ్మల్ని రెడీ చేయండి అని చెప్పడం జరిగింది. ఆ పనిలో మేము ఉన్నాము. ఇప్పుడు కలిసి పోటీ చేస్తున్నారా సార్? అంటే ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి మేమైతే పొత్తు ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనలు ఉన్నాం. దాంట్లో భాగంగా జనసేన నుంచి కూడా చాలామంది పోటీ చేస్తున్నారు. సో అది పరిణామాలు ఇంకా 2-3 డేస్ టైం ఉంది కాబట్టి దాని విషయాలు ఒకసారి మళ్ళా మా నాయకులు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులతో కూర్చొని మాట్లాడి ముందుకెళ్తామని మీ ద్వారా తెలియజేస్తాం. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్లో జనసేన పోటీ చేస్తుంది. సో ఈ నేపథ్యంలో మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు బరిలోకి దిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే అదే ప్రచారం 7-8 తేదీలో మేము కొన్ని చోట్ల ప్రచారానికి ఆయన రావడం జరుగుతుంది. అది ఎక్కడ ఏందని కూడా ప్రెస్ నోట్ ద్వారా మీకు తెలియజేస్తాం రాబోయే రోజులు. ఇంకో 2 డేస్లో తెలంగాణకు రానున్నారు, ప్రచారం చేస్తారు ఆయన. ఎన్డీఏ భాగస్వామ్యంలో మేమున్నాము, జనసేన పార్టీ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఇద్దరు కలిపి ఆయన ప్రచారం చేయడం జరుగుతుంది. ఓకే, ఎక్కడికి రావచ్చండి అది తెలియజేస్తాం మీకు, ప్రెస్ నోట్ ద్వారా మీకు తెలియజేస్తాం. ఇప్పుడు జనసేనతో పాటు బీఆర్ఎస్, కాంగ్రెస్ మెయిన్ పార్టీస్ కూడా ఇక్కడ తెలంగాణలో ఉన్నాయి. అయినప్పటికీ జనసేనకు ఎందుకు ఓటేయాలని? జనసేనకు ఎందుకు ఓటేయాలంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చూడండి. ఆంధ్రప్రదేశ్లో మారుమూల ప్రాంతంలో కూడా రోడ్లు వేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో 70 ఏళ్ళ స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు అవుతుంది. కొన్ని పూరి గుడిసెలలో కరెంట్ అంటే కూడా తెలియదు. అటువంటి ప్లేస్లో ఆయన సోలార్ ప్యానెల్ ద్వారా వాళ్ళ కరెంట్ అందించి లైట్ పెట్టియడం జరిగింది. అటువంటి అంశాలను చూడండి. అదేవిధంగా కౌలు రైతులకు 110 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా టీటీడీ నిధుల నుంచి 35 కోట్ల 19 లక్షల రూపాయలు కొండగట్టు ఆంజనేయ స్వామి ఇచ్చి అక్కడ ఏదైతే భక్తులకు సౌకర్యాల గురించి ఒక మండపం కానీ అదేవిధంగా కొన్ని 100 గదుల నిర్మాణం, అటువంటి అంశాలను చూడండి అని చెప్తున్నాను. ఎందుకంటే ప్రజల్లో మార్పు రావాలంటే ఒక నాయకుడు మనకు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ రూపంలో వచ్చిండు. దాన్ని మీరు ఉపయోగించుకోండి. ఎందుకంటే గాజు గ్లాస్ గుర్తు పెట్టి మేము 10-12 ఏళ్ళు అవుతుంది జనసేన పార్టీ పెట్టి. అనేక సమస్యల మీద ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినాం. ఈరోజు మేము కాంగ్రెస్ని ఒకటే అడుగుతున్నాం, కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ని కానీ, మీరు గతంలో ఇచ్చిన హామీలు ఎక్కడ పరిపూర్ణంగా పూర్తి చేసారు? 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, నీళ్ళు అన్నారు, నియమాలు అన్నారు బీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా కాంగ్రెస్ తులం బంగారం అన్నారు, మహిళలకు స్కూటీ
ఇస్తా అన్నారు, 4,000 నిరుద్యోగులకు భత్యం ఇస్తా అన్నారు, అదేవిధంగా రైతులకు ఇన్సూరెన్స్ ఇస్తా అన్నారు. ఈరోజు రైతులకు పాస్బుక్లు ఇచ్చే పరిస్థితి కూడా లేదు కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఇవన్నీ అంశాలు చూసి ఒక్కసారి ప్రశ్నించే గొంతుకు అవకాశం ఇవ్వండి. అది గాజు గ్లాస్ గుర్తు మీద మీ అమూల్యమైన ఓటేయండి. ఆ 350 మంది రేపు యావత్తు తెలంగాణని మార్చే విధంగా ప్రయత్నం చేస్తారని మీ ద్వారా తెలియజేస్తున్నాను. గాజు గ్లాసు గుర్తుకి ఓటేసి గెలిపిస్తే తెలంగాణలో ఎటువంటి అభివృద్ధి చూడొచ్చు సార్? ప్రశ్నించే గొంతు వస్తుందమ్మా. కొత్త తరం రాజకీయాలు వస్తాయి, కొత్త తరం ఆలోచనలు ఉంటాయి, యువతకి ఒక కొత్త తరం. ఎందుకంటే ప్రతి చోట మున్సిపల్ కార్పొరేషన్లలో కొన్ని ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి, ఆ మున్సిపాలిటీలో నిధులు ఉన్నాయి. ఆ నిధులు ఎందుకు రావట్లేదు దాని రకంగా ఆలోచిస్తారు. అదేవిధంగా అక్కడ ఏదైతే డ్రైనేజ్ వ్యవస్థ ఉంటుందో అది మారుస్తారు, అదేవిధంగా స్ట్రీట్ లైట్స్ ఉన్నాయా లేదా అది మారుస్తారు, రోడ్స్ బాగున్నాయా లేదా అది అన్ని రకాలుగా పనిచేయడానికి మా జనసేన సైనిక నాయకులకి, జనసేన ఉన్న కార్యకర్తలు వాళ్ళకు మంచి ఆలోచనలు ఉన్నాయి. ఆ ఆలోచనలని ఆ ఒక్క కార్పొరేషన్లో కానీ, ఆ ఒక్క ఏదైతే మున్సిపాలిటీలో కానీ వాళ్ళ ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్ళి ఆ అంశాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దాని ద్వారా నిధులు చేపట్టి ఆ నిధుల ద్వారా అభివృద్ధిలో భాగస్తులు అవుతారని మీ ద్వారా తెలియజేస్తున్నారు. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ కోనసీమలోని కొబ్బరి చెట్లకు తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలింది అన్నారు. దానిపై మీ అభిప్రాయం? అది అయిపోయిందమ్మా. అది ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా చెప్పారు. అటువంటిది ఏం లేదు, ఆయన ఏదో అన్నాడు, నేను వేరే అర్థం చేసుకున్నా, దానివల్ల సారీ చెప్తున్నా. కలిసిమెలిసి రెండు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి, తెలుగు ప్రజలు ఉన్నారని చెప్పారు. మళ్ళీ ఆ అంశాన్ని మీరు లేవనెత్తడం కరెక్ట్ కాదు, అది అయిపోయిన అంశం. అయినప్పటికీ చాలామంది మన తెలంగాణ నేతలు కూడా విషయం నేను తెలంగాణల దిష్టి అనలేదు. ఆయన చెప్పడం ఏంటంటే ఎవరి దిష్టి తగిలిందో ఈ కొబ్బరి చెట్లకి అని చెప్పడం జరిగింది. దాన్ని కొంతమంది కావాలని వైఎస్ఆర్సీపీ బ్యాచ్ సంబంధించిన వాళ్ళు 2-3 ఎమ్మెల్యేలు మన తెలంగాణలో కూడా పాడై ఉన్నారు. వాళ్ళు దాన్ని హైలైట్ చేసుకొని ఈ రకంగా దాన్ని పబ్లిసిటీ చేయడం జరిగింది. మీకు ఒకటే చెప్తాం, జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలను మార్చడానికి ప్రయత్నం చేస్తారు. అందులో మంచి వ్యక్తి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఇటువంటి గనేట్లు, రాళ్ళు, రప్పలు, ఉష్కే, మట్టి, మషడం వేస్తుంటారు. కానీ ఆయన అన్నిటిని తట్టుకొని ఈరోజు ఉప ముఖ్యమంత్రి వాళ్ళు అయినరు. అది తెలిసి కూడా మళ్ళీ ఇంకా ప్రయత్నం చేస్తుంటారు. అటువంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం వేస్ట్, మీ టైం వేస్ట్, నా టైం వేస్ట్. మనకు ప్రజలకు ఏం కావాలి, పబ్లిక్ ఏం చేయాలి, పబ్లిక్ని ఏ రకంగా అసలు రాజకీయాలు అంటే ఏంది, రాజకీయాలలో వచ్చినాక మనం ప్రజలకు ఎంత అందుబాటులో ఉండాలి, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు ఏంది, దాని మీద దృష్టి పెట్టాలి ప్రతి ప్రజాప్రతినిధి అనేది ఆయన ఆలోచన. కానీ ఇక్కడ ఏమైపోయింది, తిట్టుకుంటారు అంతా. పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా అరే అంటే నువ్వు, తురే అంటే నేను, అరే నువ్వు అదిరా నేను ఇదిరా. అది కాదు కదా రాజకీయం. మీకు ఓట్లు వేసి గెలిపించి మీరు ప్రజలకు ఏం చేయాలనేది చూడాలి. కానీ ఈ రకంగా తిట్టుకోవడం ఇవన్నీ తప్పని నేను మీ ద్వారా తెలియజేస్తున్నా. జనసేన నిజాయితీగా, నీతికి నిజాయితీకి మరో పేరు జనసేన. అందులో భాగంగానే మేమందరం ఈరోజు 350 మంది పోటీ చేస్తారు. వాళ్ళని గెలిపియండి. మీ ఆశీస్సులు ఉంటే మేము పక్కాగా ప్రతి మున్సిపాలిటీని ఈ రాష్ట్రం గర్వపడేలాగా మేము ప్రయత్నం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తాం. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల్లో జనసేన హామీలు ఏంటండి? జనసేన ఎక్కడైతే మున్సిపాలిటీలో సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని మేము ఆ ఒక్క మేనిఫెస్టోలో పెడతామో అక్కడ ఆ మున్సిపాలిటీకి సంబంధించిన అంశాలు ఏదైతే అక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కానీ, అదేవిధంగా కరెంట్ పోల్స్ ఎక్కడెక్కడ లేవు అంటే కొన్ని రోడ్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి, ఆ రోడ్ విస్తరించడానికి కానీ, అదేవిధంగా ఆ కాలనీలో ఇండ్లు ఏమైనా కట్టించిర్రా, పేదవాళ్ళకి ఇల్లు ఏమన్నా ఇచ్చిర్రా, దాని మీద రేషన్ కార్డ్స్ అందరికి ఉన్నాయా, అదేవిధంగా పింఛన్లు అందరికి వస్తున్నాయా, దాని మీద కూడా మేము దృష్టి పెట్టబోతున్నాం. ఎందుకంటే ప్రభుత్వంలో వచ్చి ప్రతి ఒక్కళ్ళు అన్ని మాటలు చెప్పేసి ఎలక్షన్ వరకు 500,000 రూపాయలు ఇచ్చి గెలిచిన తర్వాత ఆ వార్డుకి కూడా పోరు, ఆ ప్రజల సమస్యలు కూడా తెలుసుకోరు. ఎలక్షన్ రాగానే ఏదో తిరుగుతారు చేస్తారు. కానీ జనసేన సిద్ధాంతం అది కాదు. ఎలక్షన్స్ అయినా ఎలక్షన్లో గెలిచిన తర్వాత నిరంతరం ప్రజలలో ఉండాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి, ప్రభుత్వం ద్వారా పథకాలను సాధించి అందరికి ఇవ్వాలి అనేది జనసేన ఒక అంతిమ లక్ష్యం. ఇక ముందు కూడా తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందా సార్? 100% చేస్తుంది. పార్టీ పెట్టి దాదాపు 2014లో పార్టీ ప్రారంభించాము. తెలంగాణ గడ్డ మీద పుట్టింది. తెలంగాణలో అనేక సమస్యల మీద గతంలో పోరాటం చేసినాం. రాబోయే రోజుల్లో కూడా పోరాటం చేస్తాం. ఇదే స్ఫూర్తితో ముందుకెళ్తాం.